బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా మంచి ఫామ్ లో ఉన్న అందాల భామ ఆలియా భట్ తొలిసారి RRR లో తెలుగు తెరపై మెరవనుంది. పాన్ ఇండియా మూవీ RRR లో హిస్టారికల్ రోల్ అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ నటిస్తుండగా అతని ప్రేయసి సీతగా అలరించనుంది ఆలియా. ఆమె పాత్ర నిడివి తక్కువైనప్పటికీ తన స్క్రీన్ ప్లేతో రాజమౌళి అద్భుతంగా మలిచాడనే టాక్ వినిపిస్తోంది. మరో పాన్ ఇండియా మూవీ బ్రహ్మాస్త్రలో కూడా హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రంలో తన రియల్ లైఫ్ లో ప్రియుడు కాబోయే భర్త రణబీర్ కపూర్ తో కలిసి సందడి చేయనుంది. RRR చిత్రంలో మరో కథానాయకుడు ఎన్టీఆర్ తదుపరి చిత్రంలో ఆలియా భట్ హీరోయిన్ గా ఎంపికైనట్లు కథనాలొచ్చాయి. దీనిపై అఫీషియల్ గా కన్ఫర్మేషన్ రావాల్సి ఉంది. ఈ చిత్రాన్ని కొరటాల శివ పాన్ ఇండియా మూవీగా తెరకెక్కించనున్నారని సమాచారం. గ్లామర్ రోల్స్ కి మాత్రమే పరిమితం కాకుండా పర్ఫార్మెన్స్ కి ప్రాధాన్యత ఉన్న పాత్రల్ని కూడా ఎంపిక చేసుకుంటోంది ఆలియా. ప్రఖ్యాత బాలీవుడ్ దర్శక నిర్మాత సంజయ్ లీలా భన్సాలే రూపొందించిన ప్రతిష్టాత్మక బయోపిక్ గంగూభాయ్ కథియావాడి. ఈ చిత్రంలోని టైటిల్ రోల్లో తన యాక్టింగ్ టాలెంట్ తో ఫిల్మ్ క్రిటిక్స్ ప్రశంసలు అందుకుంటోంది ఆలియా భట్. ఓవైపు బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కెరీర్ ని కొనసాగిస్తూనే టాలీవుడ్ పైన గురిపెట్టింది ఆలియా. ఇప్పటికీ రామ్ చరణ్ తో జతకట్టి RRR ని పూర్తి చేసింది. కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ ని లైన్ లో పెట్టేసింది. ఇక తర్వాత ఎవరితో అల్లుకుపోవాలా అని ఆలోచిస్తే అల్లువారి అబ్బాయి మధ్యలో మెదిలాడు. అంతే, టక్కున ఓ ప్రెస్ మీట్ లో తన మనస్సులోని మాటను బయటపెట్టేసింది. గంగూభాయ్ కథియావాడి రిలీజ్ ప్రమోషన్స్ లో పాల్గొంటూ ఓ సందర్భంలో అల్లు అర్జున్ ని తెగ పొగిడేసింది. అతను గొప్ప యాక్టర్, డాన్సర్ అని చెప్పుకొచ్చింది. అంతేకాదు స్టైల్ కి అల్లు అర్జున్ ఓ ఐకాన్ అని మెచ్చుకుందట. అతనితో కలిసి నటించాలని ఉందని చెప్తూ మరో అడుగు ముందుకేసింది. అల్లు అర్జున్ కి డాన్స్ తో పాటు కెమెరా పైన కూడా గొప్ప కమాండ్ ఉందని మెచ్చుకుందట. తాము కలిసి నటించే సినిమా కోసం ఓ స్టోరీ లైన్ కూడా చెప్పేసిందట ఈ బాలీవుడ్ భామ. బహుశా మేం కలిసి పనిచేస్తే ఒక విధంగా ఈవిల్స్ తో పోరాడతామని చెప్పిందట. దయచేసి ఎవరైనా ఇలాంటి కథను రాయాలి అంటూ రచయితలకు హింట్ ఇచ్చింది. స్టార్ హీరోయిన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కాబట్టి మన రచయితలు ఆ మార్గంలో తన కళలను పరుగులు పెట్టిస్తున్నారని టాక్. ఇదంతా సరే గాని ఆ తర్వాత ఆలియా టార్గెట్ హీరో ఎవరంటారు? ఇంకెవరు, బాహుబలి ప్రభాస్ అంటున్నారు సినీ క్రిటిక్స్. ఆలియా ఏమైనా క్లారిటీ ఇస్తుందేమో చూడాలి మరి.